రమేష్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతదేశ రూపురేఖలు మార్చేసిన మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి హృదయపూర్వక స్వాగతం. స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, 4వసారి ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అనుకున్నది సాధించే వరకు అహర్నిశలు శ్రమిస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపించిన జన సైనికుడు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, యువగలంతో ప్రజల మనసులు దోచుకున్న యువ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొంది దేశ ప్రజానికం గర్వించే విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న యువ కిషోరం శ్రీ కింజరపు రామ్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసన మండలి, శాసనసభ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సభకు విచ్చేసిన ఉత్తరాంధ్ర సోదరీమణులకు, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక మహోన్నతమైన రోజు. ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయంతో 3వసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావటం, వాటిలో 2 మెగా ప్రాజెక్టులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోనే ఉండటం నా జన్మ ధన్యమైంది. ముఖ్యంగా 3 విషయాలు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని శత్రు దుర్వేదంగా మార్చి అభివృద్ధిలో, ఆర్థిక పురోగతిలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అంకుటిత దీక్షతో కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రరాజ్యంగా, స్వర్ణాంధ్రగా మార్చేందుకు అలుపెరగని కృషి చేస్తున్న దీక్ష రక్షకుడు, 4వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి పథంలో నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజాపక్షం వహిస్తూ ప్రజల కష్టాన్ని, సమస్యల్ని తెలుసుకుంటూ వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ త్రిమూర్తులు చేతులు కలిపితే ఎదురే లేదని ఇటీవల ఎన్నికల్లో మరోసారి రుజువు చేశాయి. గత వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకర దుర్మార్గపు పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కారు చీకట్లు కమ్ముకున్నాయి. వైకాపా నాయకులు అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయేవారు. అప్పటికే ఉన్న పరిశ్రమల్ని కూడా వైకాపా నాయకులు భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, రాష్ట్రంలో విశేష పాలనా అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి
సారథ్యంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చీకట్లు తొలగి కొత్త వెలుగులు ప్రవర్తిస్తున్నాయి. దానికి నిదర్శనమే 2 లక్షల కోట్లకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం. ఇదే శంకుస్థాపన చేయడం అంటే ఇదే డబుల్ ఇంజన్ సర్కార్. ఏఈ డబుల్ ఇంజన్ సర్కార్. దిస్ ఈజ్ డబుల్ ఇంజన్ సర్కార్. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం, పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రాంతం. ఇలాంటి చోట 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుండడం, 2,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ని అభివృద్ధి చేస్తుండడం అనకాపల్లి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. 2 మెగా ప్రాజెక్టులు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నందుకు వేదికపై ఉన్న త్రిమూర్తులకు కృతజ్ఞతలు. మా ప్రాంత సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది. లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ కూడా సహకారం కాబోతుంది. ఉత్తరాంధ్రకు ఇది వరం. అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధాని అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభావం ఏంటో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆయన అనేక వరాలు ఇస్తూ తీపి కబుర్లు చెబుతూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే రోజుల్లోనూ అనకాపల్లి బెల్లాన్ని మైమరిపించే మరిన్ని తీపి కబుర్లు ఆయన నోటి నుంచి వినాలని ఆకాంక్షిస్తున్నాం. मोदी जी, चुनाव प्रचार के दौरान आपने अनकापल्ली में सार्वजनिक सभा को संबोधित किया और अनकापल्ली के विकास को बढ़ावा देने का वादा किया था. केवल 6 महीने में आप अपना वादा पूरा कर रहे हैं. That is Modi जी. हम आपके निरंतर मार्गदर्शन और समर्थन से आंध्र प्रदेश और देश को विकसित भारत के तरफ बढ़ाने के आता करता है. भारत माता की जय. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్. నవ్యాంధ్రకు పెట్టుబడుల కళ తీసుకొచ్చారు లోకేష్. ఒక కార్యదక్షతతో పనిచేస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చారు. గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. I welcome the Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, to the beautiful city of destiny, Visakhapatnam. వేదికపైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన పవనన్నకి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, వేదికమైన ఉన్న ఇతర పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. హర్ ఘర్ తిరంగా, हर भारतीय के दिल में नमो. वर्ल्ड इज लुकिंग एट भारत बिकॉज ऑफ नमो. మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు. గత ప్రధానమంత్రిగా ఉంటే ఈ రోజు మన నమో పీపుల్స్ మ్యాన్ గా మారారు. నమో విజన్ ఇస్ గ్లోబల్ బట్ హిస్ హార్ట్ इज ऑलवेज विथ भारत. नमो मतलब गरीबों का विश्वास, नमो मतलब गरीबों का भरोसा, नमो मतलब इस देश का हौसला. పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో.
వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన నమో. 2014 నాటికి ప్రపంచంలో 11 స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు. నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో. అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. 1,000 రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టింది. కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ 1,000 రూపాయలు పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. త్వరలో కూడా మెగా డిఎస్సి, దట్ ఈస్ సిబిఎన్. ఈ రోజు చరిత్రలోనే నిలబడే రోజు. రాష్ట్ర దశాదిశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈరోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు. 1,85,000 కోట్లతో పొడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది. నక్కపల్లిలో 1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, అనేక రోడ్ల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజల తరపున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా చాలా ముఖ్యం. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. 3వ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరందరూ చూశారు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు జరిగిన విధ్వంసం కూడా మీరందరూ చూశారు. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉండేదో ఒక్కసారి అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నాను. I would like to thank the Honorable Prime Minister Narendra Modi ji for his continued support and unconditional love for the people of Andhra Pradesh. Sir, under the double engine Sarkar, Andhra Pradesh will not only transform itself into a fastest growing economy, but also contribute to the nation building. I believe strong states make strong nations, sir. North, South, East, West, wherever we go, there is only one mania, that is Mana Namo Mania. Andarki Namaskaram, Jai Hind. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాదీ పూచి అంటూ మొదటి నుంచి పనిచేస్తున్నారు. అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి
ప్రాజెక్టులు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అవినీతి రక్కసిపై పోరాటం చేస్తూ ప్రజల సంపద ప్రజలకే చేరాలన్న పోరు బాటలో ఆయన ముందు నిలుస్తున్నారు. అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడూ కూడా సంక్షేమమే ఆయనది. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా భరోసా ఇచ్చారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో యువతను మేల్కొల్పే బాధ్యతను కూడా తీసుకున్నారు. పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అలుపెరుగని బాటసారి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ, వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు, రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి, నాయకులకి, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఎన్డీఏ కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు, 21 మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, పిన్నలకి, యువతులకి, యువకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారు.
అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని వచ్చే పెట్టుబడి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజున ఈ 2 లక్షల పైచిలుకు పెట్టుబడితో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు, పోలవరంకి నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు, రక్షిత మంచినీరు రావాలి ఆయన ఆకాంక్ష, ఆయన ఆశయం. మన గంట కాదు 24 గంటలు రావాలని పడ్డ తపన ప్రధానమంత్రి గారిది. వీటన్నిటికీ చేయగలుగుతున్నాం, ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా, మా మీద పెట్టిన నమ్మకం, గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం. ఈ రోజున అది 2 లక్షల పైచిలకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది. ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో 70 సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద ఈ రోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్నుతట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు. భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే, భారతదేశం అన్ని రాజ్యాలు, అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో వెనకపడకూడదు. అది మనకి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ, మనకి కోస్తాంధ్ర కావచ్చు, ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుకపడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు. ఈ మోదీ గారి సంకల్పానికి, సహకారానికి, ఆయన గైడెన్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం, అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశాజ్యోతిలో నిలబడ్డారు. అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో, వారి సూచనలతో సహకారంతో కేబినెట్ కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కానీ, మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం. అహిర్నిశలు రేయం భవళ్ళు కష్టపడతాం. దేశ ప్రగతిలో భాగస్వామ్యులవుతాం. మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమ్మకం పెట్టారు. మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున 2 లక్షల పైచిలకు పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల, సమర్థవంతులైన చంద్రబాబు గారు ఉండటం వల్ల మేమందరం నేర్చుకోవడానికి, పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. సో మీరందరూ ఇదే సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు, ఆ లక్ష్మీ నరసింహుడు ఈ దేశాన్ని మరింత ప్రగతి పదంలో నడిపించేలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లక్ష్మీ నరసింహుడిని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే నిత్య యువకులు ఆయన, విశ్రాంతి అన్నది ఆయన డిక్షనరీలోనే లేదు. నిత్యం పాలన, అభివృద్ధి, సంక్షేమం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. దేశంలో #1 చీఫ్ మినిస్టర్గా ఉన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టిన 6 నెలలకే ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పట్టాలకెక్కించారు. ఆర్థిక రాజధానిగా విశాఖను మార్చేస్తాం అంటూ హామీ కూడా ఇచ్చి అంతర్జాతీయ ప్రాజెక్టులను ఆయన బీజం వేశారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే కేంద్రం మద్దతు ఎంతగానో అవసరమని భావిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. విశాఖ వచ్చే పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలకడం మాత్రమే కాదు, వారికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ ఆయన స్పష్టం చేస్తూ వస్తారు. వైజాగ్ రండి అంటూ జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు స్వాగతం పలుకుతున్నారు. అమరావతిలో నూతన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. అభివృద్ధి బాటగా శిఖరాగ్రాన నిలపాలి ఆంధ్రప్రదేశ్ని అనే ఆయన సంకల్పం నెరవేరాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. గౌరవనీయులు మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, మిత్రుడు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న కేంద్ర మంత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది, అభిమానం కనపడుస్తూ ఉంది. అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు. రోడ్ షో అదిరింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ పోయినా ఒక విశ్వాసం, ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం. ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్. 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం, ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300
కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన, 321 కిలోమీటర్లు, దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, 234 కోట్లు, 234 కిలోమీటర్లు, 3,044 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మీరు చూస్తే 2,548 కోట్లకు ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి. ఇది మనం వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే 1-2 కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితం అని. కాదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎన్నికల్లో చూశారు, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం. రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం. ఈరోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మన ఎన్నికలు అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు. అది నరేంద్ర మోడీకి ఉండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. దిస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్, దే ఆర్ ఆల్ విత్ యూ. యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్, ఫర్ ది పూర్ పీపుల్. All people are with you. Show your hands, we are with Narendra Modi.
ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన 5 కేజీల బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారతమాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించారు. ఇంకో పక్క మొన్ననే జనవరి 1 తారీఖున ప్రత్యేకంగా కేబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3,850 కోట్లతో ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం చేశారు. ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం, మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు. ఇవన్నీ కూడా 7 నెలల్లో చేయగలిగారు. వారి విధానం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు. అందుకే మీరు చూశారు 2014లో 11వ స్థానం భారతదేశం, ఇప్పుడు 5వ స్థానం. 2029కి 3వ స్థానానికి వస్తుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో 2వ స్థానంలో ఉంటుంది. ఇది ఏరే వాళ్ళకు సాధ్యం కాదు, ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం. మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 14-19లో ఆ రోజు చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి, ఐఐఎం, నీట్, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ 12 యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014-19 చాలా ఇబ్బందులు పడ్డాం, అనేక సమస్యలు వచ్చాయి. రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది. కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది. ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ
ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. పింఛన్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, దీపం 2 కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం. ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ 6 ఏవైతే చెప్పామో ఆ సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఫార్మా పరిశ్రమలు, ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు. ఈ రోజు అరకు కాఫీ, అరకులో పండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే, మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ. ఇక్కడ నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను. సార్, యువర్ ఫేవరబుల్ డెసిషన్స్, ఆల్వేస్ యు ఆర్ ఫర్ డెవలప్మెంట్. ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. Till yesterday our Amaravati was in doldrums. Now, sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally, we are going to complete with your blessing. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. Sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same way, sir. In Polavaram, you have cleared everything. We will complete it. Under your leadership, intra-linking of rivers, we will start immediately. And you bless us, we will complete. That is our commitment, sir. Sir, third one, sir. I am very happy. Under your leadership, BPCL, one of the most important refinery has come in Ramayanpatnam, one of the most backward areas, sir. It is nearly 70,000 crores. I am thanking on behalf of Andhra Pradesh people. Give big applause for our Prime Minister. Sir, some more things you have to hear. How Narendra Modi ji is functioning in this country. Recently I went to him. Mittal, RCR Mittal is willing to spend some money to set up steel plant. There are some problems. When I went to our Honorable Prime Minister, I explained. Sir, they want pipeline. They wanted to get iron ore through slurry. This is what they are requesting. That is what I told them. Immediately he made it a point. If we wanted to carry iron ore, there will be a lot of pollution. With the slurry, you convert and send it pipeline. That is the best way for environment
and also cost of transport, I entirely agree with you. That is what he told. Sir, how many prime ministers can understand this language, sir? That is where I am appreciating you. Another thing, when Google had made a proposal to come to Visakhapatnam, I met the Honorable Prime Minister. They asked me one thing. We are willing to come to India. There is a taxation. If your government will enhance tax in future, how we are going to face it? I raised that question to Honorable Prime Minister. He answered me, if you do that type of decision changing policy, nobody will come to India. I am with you. You go ahead. No question of changing taxation policy. Sir, how many prime ministers will do like this, sir? If everybody had done like this, then so much of investment should have come for India, sir. That is where, sir, I have learned so many things. Your school, my school is same school, sir. That is where we are thinking same way. I really appreciate our Honorable Prime Minister. This is my personal experiences. దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా. ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేసుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం. కొప్పర్తి, ఓర్వకల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోడ్స్ వచ్చాయి. రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది. పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నాకు కూడా ఒక ఆలోచన. దేశాన్ని ప్రపంచం మొత్తం నిలబెట్టితే ప్రధానమంత్రి గారు ఒకే ఒక విషయం ఆలోచిస్తున్నారు. 2047 India should be number 1 or 2, and at the same time Indians all over the world will be number 1. Sir, we are very fortunate. I am not praising you. This is final. I am telling you. Economic reforms has come in 1991. First mover advantage we have taken, information technology. Windfall gain, demographic dividend has come. Right time, right Prime Minister for India. That is you. That is the biggest advantage for India. I am not praising you. Every citizen of this country has to understand. Brand of India is very strong. Wherever you go, Narendra Modi ji is standing very tall compared to all global leaders. He is no more Indian leader. He is the global leader. Under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction I am talking. Under your leadership, India will prosper. That's where we are all proud of you, sir. It is going to happen. ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, ఇవన్నీ నెరవేరాయంటే
మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము. ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసి ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోసారి గెలిచారు. నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ is referring to me. You have introduced Swarna Andhra Pradesh. Go to universities, educate our students, continuously take it as a campaign mode, then only you will succeed. Andhra Pradesh will become 2047 Swarna Andhra Pradesh. That is what he is telling to me. That is how ఆయన పనిచేస్తూ వచ్చాడు. ఈరోజు అందుకని నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే, రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం. పేదరిక నిర్మూలన, ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశం అంతా చేస్తే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా, జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఇది మొదటి అడుగు, మంచి అడుగు. ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you, sir. Thank you very much. May I now request our Honorable Prime Minister to press the button and unveil the plug to mark the laying of foundation stone of various projects and dedication to the nation. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం. ప్రాజెక్టు శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేయబడిన శుభ తరుణాన అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఎన్నో లక్షల హృదయాలలో జీవితాల్లో వెలుగుని నింపబోతున్నారు ఉపాధి రూపంలో. దీనికి సంబంధించిన ఒక ఏవీని ఇప్పుడు వీక్షిద్దాం. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, India is moving towards becoming a global leader in sustainable industrial development in energy, railways, roads and pharma sectors. चुनौतियां कितनी भी क्यों न हो, अभाव की मात्रा कितनी ही तीव्र क्यों न हो, संसाधनों के लिए जूझने की नौबत हो तो भी हर चुनौती को पार करते हुए हम समृद्ध भारत बना सकते हैं. हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं. To make this vision tangible, Honorable Prime Minister is today inaugurating, laying the foundation stone and dedicating to the nation projects worth over rupees 2 lakh crores in Andhra Pradesh.
spanning energy, railways, roads, infrastructure and pharma industries. The support of Honorable Chief Minister Shri Chandra Babu Naidu ji is playing a vital role in these projects. Under this transformational initiative, Honorable Prime Minister is laying the foundation stone of the Green Hydrogen Hub of NTPC Green Energy Limited at Puri Marka near Vishakhapatnam. This state-of-the-art project with an investment of rupees 1,85,000 crore is spread over 1,600 acres. To power this green hydrogen hub, 20,000 megawatt renewable energy projects will be installed in Andhra Pradesh. These projects will create more than 57,000 jobs. This ambitious project will establish India as a global leader in the field of green hydrogen production. To strengthen the rail infrastructure, the Honorable Prime Minister is laying the foundation stone for various rail projects worth over rupees 6,000 crore. These include the South Coast Railway Headquarters, Guntur Bibinagar doubling and electrification, and the doubling of Mehboob-Nagar Dhon line. These projects will improve connectivity, reduce travel time and boost regional trade. The Honorable Prime Minister is dedicating various railway projects worth over rupees 5,700 crore to the nation today. These include the doubling of the Ghuti Dharmavaram railway line, the doubling of the Vijayawada Gudivada Bhimavaram Narsapur railway line, and the doubling and electrification of the Gudivada Machilipatnam and the Bhimavaram Nidadabolu railway line. To enhance regional connectivity, the Honorable Prime Minister is laying the foundation stone and inaugurating a total of 17 road projects in Andhra Pradesh worth over rupees 7,500 crore. Prominent among these projects are the upgradation of NH 440 from Vempalli to Chaglamari and the widening of NH 167 from Kondamodu to Perecherla. These projects will improve connectivity and generate new employment opportunities in Andhra Pradesh. The Honorable Prime Minister will also lay the foundation stone of the bulk drug park located at Nakkapalli in Ankapalli district with an investment of over rupees 1,800 crore. This world-class facility will reduce the cost of production in India's pharmaceutical sector. To further accelerate modern industrial progress, Honorable Prime Minister will today lay the foundation stone of the mega smart city project Chris City located in Tirupati district. This project, to be built with an investment of rupees 2,139 crore, is spread over an area of 2,500 acres in which the focus will be on food processing, textiles, auto parts and electronics. This project will create more than 1 lakh jobs. These projects will shape the future of energy, industry and infrastructure, generating numerous opportunities for growth and employment. These initiatives will make Andhra Pradesh a leader in sustainable development and industrial progress, paving the way for a green, prosperous and developed India. थैंक यू सर, थैंक यू वेरी मच। आज भारत को सोने की चिड़िया फिर से बुलाया जाना लगा है, क्योंकि न सिर्फ प्रधानमंत्री जी ने इस विश्व गुरु बनाने का सपना दिया है, बल्कि इस देश का वो स्वर्ण पंख दिए हैं जिसे भारत एक उड़ान भरने का तैयार कर रहा है। भारत के विश्वकर्मा कहा जाने वाले हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारत की उम्मीद है, भारत की आशा है, भारत का हौसला है और भारत के घर और दिल में रहने वाले सदस्य है। अभी हम अनुरोध करते हैं हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पावन अवसर पर अपने अमूल्य संदेश प्रस्तुत करें। राममोहन नायडू गारू ट्रांसलेट చేయవలసిందిగా మనవి। भारत माता की, भारत माता की, भारत माता की। आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, यहां के लोकप्रिय मुख्यमंत्री मेरे मित्र श्रीमान चंद्रबाबू नायडू जी,
नेता अभिनेता डिप्टी सीएम पवन कल्याण जी, केंद्र सरकार में मेरे सहयोगी मंत्रीगण, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और अन्य विधायकगण, अन्य गणमान्य नागरिकगण, भाई और बहनों, आंध्र प्रजला प्रेमा మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. मैं सबसे पहले सीमाचलम वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, జననేత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేత మరియు అభినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానం చూపించే అవకాశం ఇప్పుడు నాకు లభించింది. ముందుగా మనం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి నేను నమస్కరిస్తున్నాను. साथियों, आप सबके आशीर्वाद से 60 साल के अंतराल के बाद देश में तीसरी बार एक सरकार चुनी गई और सरकार बनने के बाद एक प्रकार से विधिवत रूप से मेरा ये पहला कार्यक्रम है. और जो शानदार स्वागत सम्मान आपने किया, रास्ते भर जिस प्रकार से लोग आशीर्वाद दे रहे थे, और आज चंद्रबाबू ने अपने भाषण में सारे सिक्सर लगा दिए हैं. उनके एक एक शब्द के स्पिरिट को, उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे. మీ ఆశీర్వాదంతో 60 సంవత్సరాల తర్వాత మూడోసారి మళ్ళీ కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చింది. తరువాత మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క స్వాగతం నేను చూశాను. దానికి మించి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లో అన్ని విషయాలు కూడా కూలంకుషంగా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రజలు ఏవైతే విశ్వాసం చూపిస్తున్నారో ఆ విశ్వాసాన్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా మీ లక్ష్యాలు అన్నిటినీ కూడా సాకారం చేయడానికి నా వంతుగా మీకు సహకరిస్తాను అని తెలియజేస్తున్నాను. साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है. जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी
भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ये हमारा विजन है। आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है। మిత్రులారా, మన ఆంధ్రప్రదేశ్ సాధ్యతలు మరియు అవకాశాలు కలిగి ఉన్న రాష్ట్రం. ఆంధ్రుల అవకాశాలు సాకారమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా వికాసవంతంగా అభివృద్ధి చెందుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా అభివృద్ధి మా విజన్. ఆంధ్ర ప్రజల సేవే మా సంకల్పం. आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब 2.5 ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का लक्ष्य रखा है। इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है। इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है। इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है। 2047 సంవత్సరం కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తయారు అవ్వాలని లక్ష్యం పెట్టింది. ఈ విజన్ సాకారం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఎట్ 2047 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భుజంతో భుజం తోడై ముందుకు నడుస్తుంది. అందుకే లక్షల కోట్ల పథకాలతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత కూడా ఇస్తుంది. आज यहां 2 लाख करोड़ रुपए से ज्यादा के प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स आंध्र प्रदेश को विकास को नई ऊंचाई देंगे। मैं इन डेवलपमेंट प्रोजेक्ट के लिए आंध्र प्रदेश समेत पूरे देश को बधाई देता हूं। साथियों, आंध्र प्रदेश अपने इनोवेटिव नेचर के कारण आईटी और टेक्नोलॉजी का इतना बड़ा हब है। अब समय है आंध्र नई फ्यूचरिस्टिक टेक्नोलॉजीज का सेंटर बने। जो टेक्नोलॉजीज अभी डेवलप ही हो रही है, हम अभी से उनमें लीड लें। आज ग्रीन हाइड्रोजन का इस्तेमाल ये ऐसा ही उभरता हुआ क्षेत्र है। ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించడం మరియు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకి చేరబోతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్తో పాటు యావత్ భారతదేశానికి కూడా నా తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా సృజనాత్మకత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ మరియు సాంకేతికతకు ఒక పెద్ద కేంద్రంగా మారింది. ఇప్పుడు సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త టెక్నాలజీస్ కు కేంద్ర బిందువుగా మారాలి. ఈ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సారథ్యం వహించాలి. నేడు గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ కూడా అటువంటి ఎదుగుతున్నటువంటి ఒక రంగమే. देश ने 2023 में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी। हमारा लक्ष्य है 2030 तक 5 मिलियन मैट्रिक टन्स ग्रीन हाइड्रोजन का प्रोडक्शन। इसके लिए शुरुआती चरण में 2 ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे
जिनमें से एक हमारा विशाखापट्टनम है। దేశంలో 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను మనం ప్రారంభించడం జరిగింది. మా లక్ష్యం 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని మన దేశంలో ఉత్పత్తి చేయాలి. దీనికోసం ప్రారంభ దశలోనే 2 గ్రీన్ హైడ్రోజన్ ల్యాబ్‌ని మనం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి మన విశాఖపట్నం నగరం అని తెలియజేస్తున్నాను. भविष्य में विशाखापट्टनम दुनिया के उन गिने चुने शहरों में होगा जहां इतने बड़े स्केल पर ग्रीन हाइड्रोजन प्रोडक्शन की फैसिलिटी होगी। इस ग्रीन हाइड्रोजन हब से अनेक जॉब अपॉर्चुनिटीज तैयार होगी। साथ ही आज मुझे नक्कापल्ली में बल्क ड्रग पार्क प्रोजेक्ट का शिलान्यास करने का अवसर भी मिला है। आंध्र प्रदेश देश के उन 3 राज्यों में से एक है जहां इस तरह के पार्क की स्थापना की जा रही है। इस पार्क में मैन्युफैक्चरिंग और रिसर्च के लिए बेहतरीन इंफ्रास्ट्रक्चर तैयार किया जाएगा। इससे इन्वेस्टर्स का उत्साह बढ़ेगा और यहां की फार्मा कंपनियों को फायदा होगा। భవిష్యత్తులో పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే నగరాలలో ఒకటిగా మన విశాఖపట్నం ఉండబోతుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందబోతుంది. మిత్రులారా, ఈ రోజు అనకాపల్లి పార్లమెంటులో ఉండే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగింది. దేశంలో 3 రాష్ట్రాలలో ఈ తరహాలో పార్కులు ఏర్పాటు చేయబడుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పార్కులో మ్యానుఫ్యాక్చరింగ్ మరియు పరిశోధన కోసం అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది మరియు ఫార్మాసిటీ కంపెనీలకి కూడా చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. साथियों, हमारी सरकार अर्बनाइजेशन को एक अपॉर्चुनिटी के रूप में देखती है और हम आंध्र को न्यू एज अर्बनाइजेशन का एक उदाहरण बनाना चाहते हैं। इसी विजन को साकार करने के लिए आज कृष्णापट्टनम इंडस्ट्रियल एरिया यानी क्रीज सिटी का फाउंडेशन स्टोन रखा गया है। ये स्मार्ट सिटी चेन्नई बेंगलुरु इंडस्ट्रियल कॉरिडोर का हिस्सा बनेगी। इससे आंध्र में thousands of crores का इन्वेस्टमेंट आएगा और लाखों इंडस्ट्रियल जॉब तैयार होगी। మిత్రులారా, మా ప్రభుత్వం పట్టణీకరణకు ఒక అవకాశంగా చూస్తుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవయుగ పట్టణీకరణకు ఉదాహరణగా ఉండబోతుంది. ఈ విజన్ సాకారం చేసేందుకు నేడు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అంటే క్రిస్ సిటీ శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్లో ఈ స్మార్ట్ సిటీ ఒక భాగం అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్లో దీని వల్ల వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र प्रदेश को पहले से श्री सिटी के रूप में मैन्युफैक्चरिंग हब का फायदा मिल रहा है। हमारा प्रयास है कि आंध्र प्रदेश इंडस्ट्रियल और मैन्युफैक्चरिंग के क्षेत्र में देश के टॉप स्टेट्स में शामिल हो। मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार पीएलआई जैसी स्कीम्स चला रही है। इसका परिणाम यह है कि आज कई प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग में भारत की गिनती दुनिया के टॉप कंट्रीज में होने लगी है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో నేడు శ్రీ సిటీ రూపంలో
తయారీ రంగం యొక్క ఉపయోగం ప్రజలకు అందుతుంది. మా ప్రయత్నం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మరియు తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం పిఎల్ఐ లాంటి స్కీమ్స్ ని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. దీని ఫలితంగా నేడు భారతదేశం మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి ర్యాంకింగ్స్ లో స్థానం కూడా సంపాదించుకుంది. साथियों, आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन मुख्यालय की भी फाउंडेशन रखी जा रही है. आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इंपॉर्टेंट है. लंबे समय से एक अलग रेलवे जोन की मांग हो रही थी. आज ये स्वप्न साकार हो रहा है. మిత్రులారా, నేడు విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాది కూడా వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అటువంటి ఈ కళ, ఈ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతుందని తెలియజేసుకుంటున్నాను. साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा. इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అయిన తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది. ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. आज यहां कनेक्टिविटी से जुड़े thousands ऑफ करोड़ के प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास भी हुआ है. रेलवे के क्षेत्र में आंध्र प्रदेश उन राज्यों में शामिल है जहां 100% इलेक्ट्रिफिकेशन हो चुका है. आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है. आंध्र प्रदेश के लोगों की ईज ऑफ ट्रेवल के लिए 7 वंदे भारत ट्रेनें और अमृत भारत ट्रेन भी चलाई जा रही है. నేడు కనెక్టివిటీకి సంబంధించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరుగుతుంది. రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్లో నేడు 100% విద్యుతీకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 70కి పైగా రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేయబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం 7 వందే భారత్ రైళ్లు అలాగే అమృత్ భారత్ ట్రైన్లు కూడా నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र में ये इंफ्रास्ट्रक्चर रिवॉल्यूशन, बेटर कनेक्टिविटी, बेटर सुविधाएं, इनसे पूरे प्रदेश का लैंडस्केप बदलेगा. इससे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा. यही विकास आंध्र की करीब $2.5 ट्रिलियन इकोनॉमी का आधार बनेगा. साथियों, विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे हैं. आज भी विशाखापट्टनम का उतना ही महत्व है. हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए ब्लू इकोनॉमी को मिशन मोड में बढ़ावा दे रहे हैं. इसके लिए विशाखापट्टनम फिशिंग हार्बर को और आधुनिक बनाया जा रहा है. మిత్రులారా, ఆంధ్రాలో ఈ మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన సౌకర్యాల వల్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం కూడా మారబోతుంది. దీనివల్ల జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది. ఇది ఆంధ్ర యొక్క దాదాపు $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది. మిత్రులారా, విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి. నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ని కూడా మరింత ఆధునీకరిస్తబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आंध्रा के हमारे फिशरीज से जुड़े भाई बहनों की इनकम और बिजनेस बढ़े, हम इस दिशा में पूरी संवेदनशीलता से काम कर रहे हैं. हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है. हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं. साथियों, हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए, ताकि विकास का फायदा हर वर्ग को मिले. इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है. आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है, उससे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित होगी. मैं एक बार फिर इन प्रोजेक्ट के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं. ఆంధ్రాలో మత్స్యకార సోదర సోదరీమణుల ఆదాయం మరియు వ్యాపారం పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం. దీనికోసం మత్స్యకారులకి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు కూడా కల్పించాం. సముద్రంలో భద్రత కోసం ముఖ్యమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం. మిత్రులారా, దేశంలోని ప్రగతి రంగంలో అందరినీ కలుపుకొని పోవడమే మా తాలూకా ప్రయత్నం. అభివృద్ధి జరగాలి, తద్వారా ప్రతి వర్గానికి అభివృద్ధి తాలూకా ఫలాలు అందాలి. ఇదే మా సంకల్పం. ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం సుసంపన్నమైన ఆధునిక ఆంధ్రప్రదేశ్ను సృష్టించబడ్డానికి కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను. నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు మరియు వారి శ్రేయస్సుకు మేలు చేయబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. आप सबका बहुत बहुत धन्यवाद. అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.